నువ్వు చేసావు, నువ్వు చేసావు, నువ్వు చేసావు. ఏ ప్రార్థన దేవుడికి ఇంపుగా కనిపిస్తే వాళ్ళకి ఆ ఒక చిత్తాన్ని నెరవేరుస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, ఒక్క తలాంతు ఉన్నవాడు ఉపయోగించుకోలేదు కాబట్టి ఆ తలాంతును లాగేసుకొని 5 తలాంతులు ఉన్నవాడికి ఇచ్చేశాడు. దేవుడు పక్షపాతి కాదండి, న్యాయము చూసే దేవుడు. న్యాయము అన్యాయం, మంచి చెడులు, దేవుని యథార్థతను చూస్తాడు, నీ మనసును చూస్తాడు, నీ హృదయాన్ని ఆయన లెక్క చేస్తాడు. కాబట్టి మీరు ఆ నిమిషంలో దేవుడు పక్షపాతి అనట్లేదు. యు ఆర్ ద మిస్టేక్, నువ్వు తప్పు చేస్తావు కాబట్టి నీ నుంచి అది లాగు వేసుకోబడి. సో ఆకాశం నుంచి చూసినప్పుడు మరియ కనిపించింది, ప్రార్థన చేస్తుంది, దయ పొందుకుంది. ఆమెకి దేవుని చిత్తం ఆమె జీవితంలో నెరవేర్చబడింది. ఒకవేళ మరియ ఆ పరిస్థితిలో లేకపోతే దేవుడు ఇంకొకరిని ఎన్నుకునేవాడు. సింపుల్. నేను అదే అనుకుంటా, ప్రభా నేను సిద్ధంగా లేకపోతే మేబీ ఇంకొకరిని నువ్వు ఎన్నుకుంటావు. సౌలు విషయంలో అదే జరిగింది. సౌలు సిద్ధంగా లేడు, సౌలు డిసొబీడియంట్గా ఉండు, సౌలు తప్పు చేశాడు, సౌలు దేవుడికి విరుద్ధంగా చేశాడు. అందుకే దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆయన రాజుగా అభిషేకించబడ్డాడో దేవుని ఆత్మ ఆయన మీద ఎంత బలంగా వచ్చిందో అదే ఆత్మ దేవుడు ఆయన నుంచి తీసివేశాడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. సో మనము మనుషులుగా మనం మాట్లాడినట్టుగా ఏదైనా మాట్లాడితే సరిపోతుంది మనుషులతో, కానీ దేవునితో వీ కెనాట్ డూ లైక్ దట్. వీ నీడ్ టు డీల్ కేర్ఫుల్లీ విత్ గాడ్. సో మన ప్రార్థన ఆయనకి ఇంపైన సువాసన లాగా ఉండాలి, ఆయన చిత్తంలో ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తామో దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇంకో వాక్యము